హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇహ లోకం ఎందుకుంది? మనల్ని ఎవరు సృష్టించారు? దేవుడు నిజంగా ఉన్నాడా అని? సోక్రటీస్ అనే ఒక గొప్ప తత్వవేత్త ఓ మాట చెప్పారు. తర్కం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి అని. ఈ వీడియోలో మనం ఆ తర్కాన్ని అనుసరిస్తూ దేవుడు ఉన్నాడన్న 6 అద్భుత ఆధారాల గురించి తెలుసుకుందాం. చివర్లో మీతో ఓ శక్తివంతమైన మెసేజ్ షేర్ చేయబోతున్నా. కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి. ఈ సృష్టి ఓ భారీ పరిణామం. కానీ ఇది ఎందుకు జరిగింది? ప్రతి పరిణామానికి ఓ కారణం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. సింగులారిటీ అనేది పేలింది. అదే బిగ్ బ్యాంగ్ అని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆ సింగులారిటీ ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? అవును, ఇది ఏదో ఓ అద్భుతమైన శక్తి. స్వభావానికి పైగా ఉన్న శక్తి, అదే దేవుడు. మన శరీరం, ప్రకృతి, నక్షత్రాలు ఇవన్నీ అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయి. మనం ఆ డిజైన్ను కాపీ చేయాలని ప్రయత్నించినా అంత స్థాయికి చేరలేకపోతున్నాం. ఇంత అద్భుతమైన నిర్మాణం ఉచితంగా ఉద్భవించింది కదా! ఇది ఓ బుద్ధివంతుడైన సృష్టికర్త ఉన్నాడని చెబుతుంది. శాస్త్రం చెప్పే జీవశాస్త్ర నియమం, జీవం కేవలం జీవం నుంచే పుట్టింది. జడ పదార్థాల నుంచి జీవం పుట్టిందని చెప్పడం శాస్త్రానికి వ్యతిరేకం. కాబట్టి జీవం ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఒక దేవుడు జీవం ఇచ్చాడని. పిల్లలకు మంచేదో చెడేదో తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ ఆ నైతికత ఎక్కడి నుండి వచ్చింది? కుక్క పక్క కుక్క యొక్క బోన్ తీసుకుని తింటున్నప్పుడు మనం దానిపై నైతికత చెప్తామా? కాదు. కానీ మనుషుల విషయంలో మాత్రం చెబుతాం. ఇది చూపిస్తుంది ఆ నైతికత నియమదాత దేవుడు ఉండాల్సిందే అని. మీరు ఈ వీడియో చూస్తుండటం మీ ఎంపిక, మీ ఇష్టానికి ఫలితం. కానీ ఇద్దిజం చెప్తుంది ఇది కేవలం మెదడులో జరిగే కెమికల్ స్పందన మాత్రమే. మీరు ఓ స్వతంత్ర ఆత్మ, అంటే దానికి కారణమైన దేవుడు ఉన్నారన్నమాట. మనం ఆలోచించగలము, తర్కించగలము, సూత్రీకరించగలము. అంటే మనం కేవలం ఎలక్ట్రాన్ సముదాయం కాదు. మనలో ఉన్నది దైవికమైన జ్ఞానం, దేవుని ప్రతిబింబం. అంతేకాదు, ప్రముఖ అథీస్ట్ అయిన ఆంటోన్ ప్లూ చివరికి తానే ఇలా అన్నాడు: తర్కం నన్ను దేవుని వైపు తీసుకెళ్ళింది. ఇంకా చాలా మందికి దేవుడు ఉన్నారనే ప్రశ్నలు ఉన్నాయా? అయితే సందేహాలను విడిచిపెట్టండి. కానీ మనం ఎవరైతే నిజంగా తర్కాన్ని అనుసరిస్తామో ఆ తర్కమే మనల్ని భగవంతుడి వైపు నడిపిస్తుంది. అందుకే ఓసారి ప్రశ్నించండి, ఆలోచించండి, గమనించండి. మీకు స్పష్టంగా తెలుస్తుంది దేవుడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అని. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీకు ఈ ఆధారాలు బలంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.